వచ్చిన జూన్ 12కి ఏడాది అవుతుంది. అవును. ఇదే సందర్భంగా అదే రోజున పిల్లలకు తల్లికి వందన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా అనుకుంటుంది? చేస్తారు, అన్నీ చూసుకుంటూ రావాలా. ఒక్క ఉచిత పథకాలు అనేదిగా అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. ఒడిదుడుకు పనులు తొందర అయిపోయి ఒడిదుడు పనులు కాదు, అభివృద్ధి పనులు ఇట్లా పథకాలు అన్నీ చూసుకుంటూ రావాలి. కొంచెం లేట్ అవుద్ది. రాబోయే భవితరానికి బాగుంటుంది. అంతేగాని ఏదో ఉచిత పథకాలు అని చెప్పి పంచుకుంటూ పోయి వాళ్ళని ఎక్కువ జనాభాని ఎక్కువ చేసుకొని దేశం అధోగతి పాలు చేసే పరిస్థితి అయితే తొందరగా అయిపోద్ది. ఇదన్నీ సక్రమంగా చూసుకునే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. అన్నీ బాగానే చూసుకుంటూ వస్తున్నారు. అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా 3 విడతల్లో వేస్తామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? చేస్తారు, ఎరువులు అటు ఇటు అయినా కూడా చేస్తారు, వాళ్ళు పనులు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మన పార్టీ ఫీలింగ్స్ కాదు, ఇప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ ఒడిదుడుకులు అంటే ఏం లేవు. ఓకే, దీనికి సంబంధించి కూడా అదే రోజున 1,00,000 వితంతువులకి అలాగే మహిళలకు కూడా ఒంటరి మహిళలకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. అలా అనిపిస్తుంది. చేస్తారు బాబు, పనులు లేట్ అవుద్దేమో. వాళ్ళ ఉద్దేశం ప్రజలకి అంతా మంచి చేయాలని అన్నీ చేసుకుంటారు. కొంచెం టైం పడుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరికి 10,000 ఇచ్చాడు వాడు మంచోడు, ఈడీ ఇచ్చాడంటే అభివృద్ధి పనులు శూన్యం. వీలేదంటే అభివృద్ధి పనులు చేస్తాం. అభివృద్ధి పనులు మన జీవితం మన బిడ్డలు బాగుపడతాం, అది మెయిన్. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. చేస్తారు కూడా. ఎవరు బాగానే వాళ్ళు ఎక్కడ గొడవలు ఉంటాం కానీ ఏం లేదు, ఏమైనా చేసుకుంటూ వస్తారు. దానికి ఇబ్బంది లేదు. ఇంకా సమయం పట్టినా సరే పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అది కాదు, అన్నీ చూసుకుంటూ రావాలి కదా. ఒకే ఇప్పుడు నీళ్ళు కదా కాలువలు పరిగెత్తుకుంటూ పోయినట్టు కాకుండా అన్ని కైలకి నీళ్ళు అందాలంటే వెనకాల ఓపిక ఉండాలి కదా.